భర్తృహరి చెప్పినటువంటి శ్లోకాలలో ఇవాళ విద్యార్థిని విద్యార్థుల యొక్క వ్యక్తిత్వ వికసనం కొరకు మనం ఎటువంటి శ్లోకాన్ని పరిశీలనం చేయాలో అటువంటి ఒక శ్లోకాన్ని పరిశీలనం చేస్తున్నాం. కేయూరాణిన భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల న స్నానం న విలేపనం న కుసుమం నలంకృతా మూర్ధజా వాక్యేన సమలంకరోతి పురుషం యా సంస్కృతాధార్యతే క్షీయంతే ఖిలభూషణాని సతతం వాగ్భూషణం భూషణం అంటున్నారు. కేయూరాణి నభూషయంతి పురుషం. భూషణములు అంటే అందాన్ని పెంచేవి ఏ ఉన్నాయో వాటిని భూషణములు అంటారు. సాధారణంగా భుజకీర్తులు పెట్టుకుంటారు, మెడలో హారాలు వేసుకుంటారు, వేళ్లకి ఉంగరాలు పెట్టుకుంటారు, దండకడియాలు వేసుకుంటారు. ఇవన్నీ కూడా మనిషి యొక్క అందాన్ని పెంచుతాయి. భర్తృహరి అంటున్నారు, కేయూరాణిన భూషయంతి పురుషం. ఒక పురుషుడు అంటే ఇక్కడ మగవాడు అని అర్థం కాదు. పురుషుడు అంటే ప్రయత్నము చేయువాడు, జీవుడు అని అర్థం. కేవలముగా పెట్టుకున్నటువంటి ఆభరణములు కాదు మనిషికి సొబగునిచ్చేవి. ఆ భుజకీర్తులు అంటారు. భుజాలకి పెట్టుకున్నటువంటి ఆభరణముల వలన కొత్తగా అందం వస్తుంది అని అనుకోవద్దు. హారాన చంద్రోజ్వల, ఎంత గొప్పగా ప్రకాశిస్తున్న హారములు మెడలో వేసుకున్నప్పటికీ న స్నానం న విలేపనం న కుసుమం న అలంకృత మూర్ధజ. అట్లాగే ఎంత గొప్ప పరిమళ జలాలతో స్నానం చేసినప్పటికీ, గంధం లాంటివి ఎన్ని ఒంటికి అలదుకున్నప్పటికీ, తలలో ఎంత సువాసన కలిగినటువంటి పరిమళభరితమైన పుష్పములను అలంకారం చేసుకున్నప్పటికీ, వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతాధార్యతే. వీటన్నింటికన్నా అంటే ముందు చెప్పినటువంటి కేయూరముల కన్నా, మెడలో వేసుకున్న హారముల కన్నా, పరిమళ జలాలతో స్నానము కన్నా, ఒంటికి అలదుకున్న అనులేపనముల కన్నా, తలలో తురుముకున్న పూల దండల కన్నా ఏది గొప్పది అంటే మనిషి మాట గొప్పది. వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతాధార్యతే. సంస్కృతితో కూడుకున్నది, అవతల వారికి ఉపయుక్తమైనటువంటి మాట మాట్లాడగలిగితే అంతకన్నా గొప్పవి ఈ ఆభరణములు కావు. కాబట్టి క్షీయంతే ఖిలభూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ఈ వేసుకున్న హారాలు, ఈ పెట్టుకున్న కేయూరాలు, ఇవన్నీ కూడా ఒకనాడు వదులైపోవచ్చు, లేకపోతే బిగుతైపోవచ్చు. ఒక్కొక్క నాడు మట్టి పట్టేయవచ్చు, ఒక్కొక్క నాడు తెగిపోవచ్చు, విరిగిపోవచ్చు. కానీ మనిషికి మాట ఉన్నదే, అది మాత్రం శాశ్వతమైనటువంటి అందం. నిజానికి గొప్ప భూషణం ఇది అంటే వాక్యే. పిల్లలు ఒక్క విషయాన్ని మీరు గమనించండి, 84 లక్షల రకాల ప్రాణులు ఉన్నాయంటారు లోకంలో. వీటిలో భగవంతుడు మాట ఇచ్చినటువంటి ఏకైక ప్రాణి మనిషి ఒక్కడే. ఏ ఇతర ప్రాణికి భగవంతుడు మాట ఇవ్వలేదు. కంఠంలో స్వరపేటిక ఉన్నది, మాట్లాడగలిగినది మనిషి ఒక్కడే. ఆ వాక్కు అగ్నితో సమానం. అగ్ని చూడండి, ఏదైనా వస్తువుని మీరు తీసుకెళ్ళి అగ్నితో కలిపారనుకోండి, ఆ వస్తువు కాలిపోతుంది. అట్లాగే మంచి మాట అవతల వారిలో ఉన్న అజ్ఞానాన్ని తొలగిస్తుంది. మనం ఎన్ని మంచి మాటలు వింటుంటామో అన్ని తెలియని విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయి. అంటే తెలియదు అన్న భావనని కాల్చేసి నాకు ఇప్పుడు తెలిసినది అన్న స్థితిని వాక్కులు కల్పిస్తాయి. అందుకే వాక్కు అజ్ఞాన దాహకత్వం చేస్తుందంటే అజ్ఞానాన్ని కాల్చేస్తుంది. చనిపోయేటటువంటి వాళ్ళు కూడా మంచి మాట వింటే బ్రతకాలని ఆశ పొందుతారు. దానికి శ్రీరామాయణమే ప్రత్యక్ష ప్రమాణం. సీతమ్మ అంత కష్టంలో ఉండి ప్రాణములు విడిచిపెట్టాలి అని అనుకున్నప్పుడు హనుమ శిశుపావృక్షం మీద కూర్చొని మంచి మాటలు చెప్తే విన్న సీతమ్మ మళ్ళీ బ్రతుకు మీద ఆశ పొందింది. అంటే చనిపోయే వారిని బ్రతికించగలిగినది మాటే.
బ్రతకాలనుకున్న వాళ్ళని చనిపోవాలనుకునేటట్టు చెయ్యగలిగినది మాటే. అదే సీతమ్మ. ఎందుకు చనిపోవాలనుకుంది? రావణాసురుడు మాట్లాడుతున్న మాటలు వినలేక చనిపోవాలనుకుంది. ఎవరు మాటలు విని బ్రతకాలనుకుంది? హనుమ చెప్పిన మాటలు విని బ్రతకాలనుకుంది. అంటే మాట మనిషిని బ్రతికిస్తుంది, మాట మనిషిని చంపేస్తుంది. అంత గొప్పది. ఒక్క మంచి మాట జీవితాన్ని మార్చేస్తుంది. పెద్దలు మాట్లాడిన ఒక్కొక్క మాట ఎంత శక్తివంతంగా, ఎంత సారవంతంగా ఉంటుందంటే, బాణం ఎలా వెళ్ళి గుచ్చుకుంటుందో అలా మాట మనిషి మనసులో గుచ్చుకుని మనిషి బాగుపడేటట్టుగా చేస్తుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, అరుణాచలంలో రమణ మహర్షి అని ఒక ఆయన ఉండేవారు. ఆయన దగ్గరికి చాలామంది చేరారు. అందులో కొంతమంది చాలా కాలం నుంచి ఉన్నారు, కొంతమంది కొంతకాలం అయిపోయిన తరువాత వచ్చి చేరారు. ఈ మొదటి నుంచి ఉన్న పాతవారు ఉన్నారే వారికి, కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారే వాళ్ళకి మధ్యలో జగడం వచ్చింది, దెబ్బలాట వచ్చింది. వాళ్ళు వీళ్ళు దెబ్బలాడుకోవడం మొదలెట్టారు. మేం ముందు నుంచి ఉన్నాం, మేం పాత వాళ్ళం అని వాళ్ళు. కొత్తగా వస్తే మాత్రం మేం కష్టపడి చేస్తున్నాం, మహర్షికి మేమంటే చాలా ప్రేమ అని వాళ్ళు. ఇద్దరూ దెబ్బలాడుకుంటున్నారు. వాళ్ళు అనుకున్నారు, సాయంకాలం 5 గంటలకి మహర్షి వచ్చినప్పుడు మీరు చెప్పేది మీరు చెప్పండి, మేము చెప్పేది మేం చెప్తాం, విని మహర్షి ఏం చెప్తారో చూద్దాం అని అనుకున్నారు. ఇంతలో సాయంకాలం 5 అయింది. మహర్షి బయలుదేరి లోపలికి వస్తున్నారు. వీళ్ళు పాత వాళ్ళందరూ ఒక పక్క నించున్నారు, కొత్త వాళ్ళందరూ ఒక పక్క నించున్నారు. మహర్షి చూశారు. ఆయనకి తెలియని విషయం ఏముంటుంది? ఇన్ని మంచి విషయాలు రోజు ఆయన చెప్తున్నా అవన్నీ వదిలేసి వీళ్ళు దెబ్బలాడుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఆయన చూశారు. ఈలోగా ఎప్పటి నుంచో ఆశ్రమంలో ఉన్నటువంటి ఒక కుక్క ఉంది. అనుకోకుండా ఆ రోజున ఇంకొక వీధి కుక్క ఒకటి ఆశ్రమంలోకి వచ్చింది. రాగానే ఈ పాత కుక్క ఎప్పటి నుంచో ఆశ్రమంలో ఉన్నది కొత్త కుక్కని పెద్దగా అరుస్తూ తరిమి కొడుతోంది. ఆ కొత్త కుక్క కొంతసేపు మురిగింది, ప్రతిఘటించింది. తర్వాత ఇంక ఈ పాత కుక్కకి అనేక కుక్కలు కలిసి రావడంలో కొత్త కుక్క దాని స్నేహితులు వెనక్కి తిరిగి వెళ్ళిపోయాయి. మహర్షి వాటి వంక చూసి అన్నారు, కుక్కలు కదూ, పాతవని కొత్తవని దెబ్బలాడుకుంటాయి అన్నారు. ఆ మాట విన్నారు. మేం పాత వాళ్ళం, మేం కొత్త వాళ్ళం అని దెబ్బలాడుకుని మహర్షిని అడగాలనుకున్నారే, వాళ్ళు ఈ మాట వినగానే దెబ్బలాడుకోవడం అప్పటికి కాదు, ఇక ఎప్పుడూ దెబ్బలాడుకోలేదు. కలిసి ఉండి సేవ చేసుకున్నారు. ఒక్క మాట అంత శక్తివంతం, అంత గొప్పగా మారుస్తుంది. మాట ఎంత గొప్పగా మార్చగలదో మీరు ఎన్ని గ్రంథాలు పరిశీలించినా కనపడతాయి. మాటని వంట పట్టించుకున్న వాళ్ళు అంత బాగా మారారు. మంచి మాటలు వినపడినంత మాత్రం చేత ఉపయోగం లేదు. ఆ మాట వంట పట్టిన వాడెవరో ఆయన బాగుపడతాడు. వర్షం పడినప్పుడు అంతటా సమానంగా వర్షం పడుతుంది. నేల మీద ఉన్న విత్తనం అయితే వర్షపు చినుకు తగలగానే మొలకెత్తుతుంది. అదే విత్తనం ఓ బండరాయి మీద ఉందనుకోండి, వర్షపు నీరు తగిలినా ఆ విత్తనం మొలకెత్తదు. అట్లాగే అసలు మనిషికి మంచి నేర్చుకోవాలన్న లక్షణం ఉంటే తప్ప అవతలవారు మంచి చెప్పినా తలకెక్కదు, ప్రతిస్పందించడు, తాను మారి మంచి పని చెయ్యలేడు. కాబట్టి మనం ఏం తెలుసుకోవాలి అంటే, మంచి మాట ఎంత గొప్పదైనా మనం వినడానికి సిద్ధపడకపోతే, జ్ఞాపకం పెట్టుకోవడానికి సిద్ధపడకపోతే, మనం మారి దాన్ని ఆచరించడానికి సిద్ధపడకపోతే ఎవరు ఎన్ని మంచి మాటలు చెప్పినా దాని వలన ఉపయోగం ఉండదు. మాట్లాడడం ఎంత గొప్పదో, అవసరం లేనప్పుడు మాట్లాడకుండా మౌనంగా ఉండడం, గ్రంథపఠనం చెయ్యడం, ఇటువంటివి కూడా అంత మంచిది. మాట్లాడవలసి వచ్చినప్పుడు అంత ధారాళంగా మాట్లాడాలి. అందుకే మనిషిని మార్చగలిగినటువంటి సుభాషితాలు ఏముంటాయో అటువంటివి బాగా చదువుకుని జ్ఞాపకం పెట్టుకుంటారు. ఇప్పుడు పిల్లలందరికీ కూడా ఈ సుభాషితాలు, ఈ భర్తృహరి శతకంలో పద్యాలు, సుమతీ శతకంలో పద్యాలు, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే, ఈ పద్యాలు వింటే ఇవి ఒక రోజుకో, ఒక నెలకో, ఒక సంవత్సరంకో పనికొచ్చేవి కాదు, జీవితాంతం పనికొస్తాయి. మాట విలువ తెలుసున్న వ్యక్తి మాటని దుర్వినియోగం చేయడు.
మాటని సారవంతంగా మాట్లాడతాడు. అట్లాగే మంచి మాట వినపడితే దాన్ని అంత బాగా పట్టించుకుంటాడు. తొందరపడిపోయి మనం ఎవరినైనా ఏదైనా ఒక మాట అనేసాం అనుకోండి, ఇక దాన్ని వెనక్కి తీయడం సాధ్యం కాదు. అందుకే మనిషి శరీరంలో గుచ్చుకున్న బాణాన్నైనా వెనక్కి లాగగలమేమో, కానీ అవతల వారి మనసు దెబ్బతినేటట్టుగా మాట్లాడిన మాటని వెనక్కి తీయడం మాత్రం ఇక సాధ్యం కాదు. విదురుడు మాట్లాడుతూ మహాభారతంలో ఒక మాట అంటాడు, తనువున విరిగిన ఎలుగుల అనువుగ బుచ్చంగవచ్చు అతి నిష్ఠురతన్ మనమున నాటిన మాటలు వినిమిన్ని ఉపాయముల వెడలు నెయతిపా. మనం కోపంతో తొందరపాటుతోటి అవతల వారిని ఒక మాట అనేసాం అనుకోండి, వాళ్ళు ఎంత బాధపడతారో. బాణం గుచ్చుకుంటే దాన్ని బయటికి లాగేయచ్చు, కొన్నాళ్ళు పోయాక ఆ గాయం పోతుంది. కానీ అనవసరంగా ఒక వ్యక్తిని ఒక మాట అంటే అవతల వారి మనసు గాయపడితే ఇక మళ్ళీ దాన్ని పోడ్చడం సాధ్యం కాదు. అందుకే తొందరపడి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం ఎప్పుడూ అలవాటు చేసుకోకూడదు. కడుపున్ రంపపు కోతకోయునదియే గాయాలు కాకుండినంటారు బల్జేపల్లి వారు. అనకూడని మాట, అనరాని మాట ఎవరినైనా మనం అన్నాం అనుకోండి, వాళ్ళకి ఎంత బాధ కలుగుతుందంటే, ఒక వ్యక్తిని పడుకోపెట్టి రంపంతో కడుపు కోసేస్తే ఎంత బాధ కలుగుతుందో అంతకన్నా ఎక్కువ బాధ కలుగుతుంది అనకూడని మాట అంటే. అందుకే అట్లా మాట్లాడకూడదు. మొర్రటుగా, కటువుగా హాస్యం ఆడడం కూడా మంచిది కాదు. హాస్యం ఎప్పుడూ సున్నితంగా ఉండాలి, మృదువుగా ఉండాలి. అందుకే ఒక మాట అంటారు, సులభా పురుషారాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్య తు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభ. లోకంలో మనని పొగిడేవాళ్ళు, మనం సంతోషించాలని ఎందుకు వచ్చిన గొడవ అని తప్పు మార్గంలో యువతల వారు వెడుతున్నా దిద్దడానికి మంచి మాట చెప్పకుండా పొగిడి మాట్లాడేవాళ్ళు ఎందరో దొరుకుతారు. నిజంగా అవతల వారు వృద్ధిలోకి రావాలని కోరుకున్నప్పుడు ఒక్కొక్కసారి మాట కఠినంగా ఉన్నా ఎంతో మంచి మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు. అమ్మ అట్లా మాట్లాడుతుంది, నాన్నగారు అట్లా మాట్లాడతారు, గురువులు మాట్లాడతారు, పెద్దలు అన్నయ్య అక్క అటువంటి వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు కఠినంగా మాట్లాడారని నొచ్చుకోకూడదు. వాళ్ళు అట్లా మాట్లాడకపోతే నేను ఎట్లా వృద్ధిలోకి వస్తానని వాళ్ళ ప్రేమని ఆలోచించాలి. ఇనప కమ్మి మీద సుత్తి కొడుతుంది, అగ్నిలో కాలుస్తుంది ఇనుముని. ఇనుముని అగ్నిలో కాల్చిన, సుత్తితో కొట్టిన అది వంగకపోతే ఎవరికీ పనికిరాదు. వంగేటట్టుగా చేస్తే అందరికీ పనికి వస్తుంది. అట్లాగే ఒక్కొక్కసారి పెద్దలు కఠినంగా మాట్లాడినా దాని వెనక ఉన్న మంచిని తీసుకునే ప్రయత్నం చెయ్యాలి. కానీ అస్తమానం అవతల వారి మాటల్లో తప్పులు పట్టే ప్రయత్నం, అవతల వారు కఠినంగా మాట్లాడారని తీర్మానాలు చేయడం అది మంచి పద్ధతి కాదు. అవతల వారి ప్రేమ, వారు చెప్పినటువంటి విషయంలోని సారాంశాన్ని తీసుకుని మన జీవితాలని ఒబ్బిడి చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. మాట ఇంత శక్తివంతమైంది కాబట్టే జీవితాన్ని మార్చగలదు, జీవితాన్ని పాడు చేసేయగలదు, సంతోష పెట్టగలదు, అంత దుఃఖ పెట్టగలదు. అంత శక్తివంతమైంది కాబట్టే కేయూరం కన్నా, హారం కన్నా, స్నానం కన్నా, అనులేపనం కన్నా, తలలో పెట్టుకున్న పూల మాల కన్నా, ఏ భూషణము కన్నా మాటయే గొప్పది. మాటను మించిన భూషణము లోకమునందు లేదు. ఎవరు మంచి మాటలు మాట్లాడుతూ ఉంటారో వాళ్ళకి లోకమంతా స్నేహితులే, అందరూ వాళ్ళని ఇష్టపడతారు. అందుకని మీరు పిల్లలు ఇప్పటి నుంచి మంచి మాటలు మాట్లాడడం, గౌరవంగా మాట్లాడడం, మెత్తగా మాట్లాడడం, వినయంగా మాట్లాడడం, మృదువుగా మాట్లాడడం బాగా అలవాటు చేసుకోండి. వేరొక్కసారి భర్తృహరి చెప్పినటువంటి ఈ శ్లోకాన్ని అందాం. కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల న స్నానం న విలేపనం న కుసుమం అలంకృతామూర్ధజ వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతాధార్యతే క్షీయంతే ఖిలభూషణాని సతతం వాగ్భూషణం భూషణం. వాగ్భూషణాన్ని మించిన భూషణం లేదని గుర్తుపెట్టుకోవడమే మనందరం వృద్ధిలోకి రావడానికి ప్రధాన కారణం.